Namaste, welcome to Khadri News.
వచ్చాయన ఎన్నికలకి ఎక్కడ కూర్చోంటాను ఎన్నికరా కొంచెం వెనకలకి శతమానం భవతి సదాయ పురుషస్తదేంద్రియ లక్ష్మీ నారసింహ వీడియో తీసాలే అయిపో తెచ్చి పెడతాలే వీడియో తీసాలే అయిపో తెచ్చి పెడతాలే పెడతాలే కృష్ణమానా కొద్దిగా ఎలికి కృష్ణమానా తిన్నానా दूर आ जा ढकला ढकली करो ना दूर आ जा ढकला ढकली करो ना दूर आ जा मिला शब्द भैया अस्सलाम शौकत भाई इधर देखो हाँ इमाम साहब राइट आना आएंगे ना पकड़ा भाई बाबा नी को कोटू पेट को फोन बड़ी फोटो काट रहे हैं हमारे दादा यहाँ उसको ठोकर में है ताजो शाहिनशाही हो अखील हज़ीम पर भी लुत्फ़ अता हो अखील हज़ीम पर भी लुत्फ़ अता बेशुमार आप पर हो दरूद सलाम।
हम तमाम के यहाँ जुड़ने को कबूल फरमा। जितना मजमा जुड़ा है सारे मजमे के जुड़ने को कबूल फरमा। इस मजमे में से खुसूसन हमारे जो बालैया बाबू आज कदरी के सरजमीन पे आकर हैं, अल्लाह इनके को कबूल फरमा। वेंकट प्रसाद भाई भी जो हमारे दरमियान में मौजूद हैं, अल्लाह इनके दोनों के जुड़ने को एक जगह पर हम सब जुड़ने को कबूल फरमा। आने वाले जमाने में नई हुकूमतों का इंतखाब फरमा। अल्लाह पाक बालैया बाबू जो हमारे कदरी के सरजमीन से जो काम शुरू करने जा रहे हैं, लोगों के साथ जो मिलने जुलने के लिए जा रहे हैं, अल्लाह हर कदम पर इनको कामयाबी नसीब फरमा। हर कदम पर कामयाबी नसीब फरमा। दुश्मनों के दुश्मनी से हिफाजत फरमा। हासिदीन के हसद से हिफाजत फरमा। अल्लाह हमारे प्रसाद भाई को भी हर कदम पर कामयाबी नसीब फरमा। अल्लाह पाक जितने भी लोग इस बार ऐ अल्लाह पाक लोगों की खिदमत करने के लिए नेक नियत व इरादे लेकर खड़े हैं, सबको भी कामयाब फरमा। सबको भी कामयाब फरमा। మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూల శ్రీనివాసరెడ్డి అన్న గారికి కదిరి నియోజకవర్గ ఎలక్షన్ ఇన్ఛార్జిగా నియమించినందుకు మేమందరము మన అధినేతకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మేమందరము ఈ ధీమా వ్యక్తం చేస్తున్నాము. అన్న ఎలక్షన్ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఇంకా కొంచెం మన ఊపులో మన కదిరి కాన్స్టిట్యున్సీ, మన కదిరికి వైఎస్ఆర్సీపీ జెండా ఖచ్చితంగా మనం రెపరెపలాడిస్తాం. ముచ్చటగా మూడోసారి అత్యంత మెజార్టీతో మనం కదిరి నియోజకవర్గాన్ని గెలిపించుకుంటున్నాం. ఎవరెంతమంది కానీ మనకు వచ్చి ఈ కల్లిబుల్లి న్యూస్లు, కల్లిబుల్లి మాటలు, పనికిరాని మాటలన్నీ చెప్పే వాళ్ళకందరికీ ఒకటే సమాధానం, మనము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా అనేది కదిరికి ఖచ్చితంగా రెపరెపలాడిస్తాము. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదిరి నియోజకవర్గ సిఈసి సభ్యుడైన
పూల శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో ఎలక్షన్ ఇన్ఛార్జిగా నియమించినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారి గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి మేమంతా కలిసి పనిచేసాం పార్టీలో. ఈరోజు 2014లో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేసింది రాష్ట్రంలో. అందరికి తెలిసిన విషయమే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గాలి బాగా వీచింది. అయినప్పటికీ శ్రీనివాసరెడ్డి గారు, షాకిర్ అన్న గారు, మేము అందరూ కలిసి ఇక్కడ కలిసికట్టుగా అందరూ కలిసి ఆ రోజు 2014లో అతా చార్మాషాకి నిర్వహించడం జరిగింది. దాని తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు చాలా చోట్ల మేము విజయం సాధించాం. 2019లో కూడా అప్పుడు కూడా సిద్ధారెడ్డి గారికి ఇచ్చారు టికెట్. అప్పుడు కూడా ఒక సమస్య వచ్చింది, కొత్తగా వచ్చినాడు ఈయన, ఏమవుతుందేమో పార్టీ పరిస్థితి అని. ఆ రోజు కూడా మా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై పిలిపించి మాట్లాడి మీరందరూ ఆయనకి సపోర్ట్ చేయండి, నేను ఉన్నానని చెప్పేసి ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు, షాకిర్ అన్న గారు కూడా ఉన్నారు. తర్వాత మేమంతా కలిసికట్టుగా పనిచేసి 2019లో కూడా శ్రీనివాసరెడ్డి అన్న గారితో మేమంతా కలిసి పనిచేశాం. బ్రహ్మాండమైన మెజార్టీ కదిరి నియోజకవర్గంలో తీసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి 2024లో. రేపు నెల పోలింగ్ ఉంది. మంచి నిర్ణయం తీసుకున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారికి చాలా పరిచయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల నుంచి పండుగ చూసుకున్నాం. ఒకటి ఉగాది చేసుకున్నాం, ఉగాది అయితేనే రంజాన్ పండుగ చేసుకున్నాం. ఇప్పుడు మూడో పండుగ శ్రీనివాసరెడ్డి గారిని ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా పెట్టి మాకు 3వ దినం కూడా పండుగ చేసుకుంటున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. శ్రీనివాసరెడ్డి గారి ఇన్ఛార్జ్ చేసి మంచి నిర్ణయం తీసుకుంటారు. మేమంతా అతనికి ఏ విధంగా అయినా తోడ్పడేదానికి రెడీగా ఉంటాం. పెద్ద ఏజ్లో పెద్ద ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్లో పెద్ద కావచ్చు, కానీ అతనికి ఉండే లీక్స్ అతనికి ఉంటాయి, మాకుండే లీక్స్ మాకుంటాయి. అతన్ని అన్ని విధాలా మేము కోఆపరేట్ చేస్తాం. అతను ఎక్కడ మేము పోవాలంటే పోతాం. 3వసారి ముచ్చటగా జగన్మోహన్ రెడ్డి గారిని కానుకగా బిఎస్ మక్బూల్ అహ్మద్ ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కదిరి నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జిగా పూల శ్రీనివాసరెడ్డి అన్న గారికి నియమించారు. శ్రీనివాసరెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి అన్న గారు 2014 నుండి ఆయన పార్టీ పెట్టిన తర్వాత, ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక కమిట్మెంట్తో పనిచేశారు. ఎందుకంటే 2014లో కూడా నేను శాసనసభ్యునిగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ఆ రోజు కూడా పూల శ్రీనివాసరెడ్డి అన్న గారు కల్పుల మండలంలో నేను మెజార్టీ తెచ్చి చూపిస్తానని చెప్పి ఆ రోజు మాట చెప్పి ఖచ్చితంగా మెజార్టీ వచ్చే విధంగా ఆయన కష్టపడి 1000 పౌలు కష్టపడి పనిచేశారు. ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి, అప్పుడు కూడా బాగా బ్రహ్మాండంగా కష్టపడి పనిచేశారు. మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి, అప్పుడు కూడా మాతో కలిసి పనిచేశారు. కాబట్టి ఒక కమిట్మెంట్తో ఏదైనా చెప్తే దాని బాధ్యత తీసుకొని ఎన్ని కష్టాలు ఇబ్బందులైనా కూడా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఆయన పనిచేసే గుణాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. కాబట్టి ఆయనకు మరొకసారి కదిరి నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జిగా ఈరోజు నియమించినందుకు ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. పూల శ్రీనివాసరెడ్డి గారిని ఎన్నికల ఇన్ఛార్జిగా కదిరి నియోజకవర్గాన్ని నిర్ణయించడాన్ని జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన నాయకత్వంలో ఎన్నికల నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఆధ్వర్యంలో పనిచేసి మక్బూల్ బాషా గారిని మరియు శాంతమ్మ గారిని అత్యధిక మేరతో గెలిపిస్తామని చెప్పి పూల శ్రీనివాసరెడ్డి గారు కూడా మేము చెప్తున్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే నిన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన పూల శ్రీనివాసరెడ్డి అన్నగారికి
కదిరి నియోజకవర్గపు ఎలక్షన్ ఇన్ఛార్జ్గా నియమించినారు. దానికి గాను ముందుగా ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పూల శ్రీనివాసరెడ్డి అన్నకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ రానున్న ఎన్నికల్లో ఏ బాధ్యత మా ముఖ్యమంత్రి గారు ఆయనపై ఉంచినారో దానికి వారు తప్పకుండా న్యాయం చేస్తారని, మరియు కదిరి నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి ఆయన దోహదపడతారని, నా విజయానికి తప్పకుండా ఆయన కృషి చేస్తారని ఆశిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన గురుతర బాధ్యత, నేను పదవనకూడదు కానీ బాధ్యత నా మీద మోపాడు. 2014లో 19లో ఇచ్చిన బాధ్యత కంటే గొప్పగా సీనును ఇన్ఛార్జిగా ఇవ్వండి, ఎన్నికల ఇన్ఛార్జిగా ఇవ్వండి, బాధ్యత సీను చూసుకుంటాడు, పెద్దలతో పిన్నలతో చిన్నోళ్ళతో కూడా కలిసిపోతాడు, అందరినీ కలుపుకొని పోయి గెలుపుకు మార్గం వేస్తాడు, సీనుకు ఆ బాధ్యత ఇవ్వండి అని చెప్పి జగన్ సార్ చాలా రోజులు అవుతుందని చెప్పి నాముతాను. కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. నిన్న రాత్రి అనౌన్స్ చేయడం జరిగింది. నాకు ఈ బాధ్యత అప్పచెప్పడానికి కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, అలానే రాయచోటి శ్రీకాంత్ రెడ్డి గారు, గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, మా సోదరుడు మక్బుల్ అహ్మద్ గారు, అలానే సీనియర్లు. ఎందుకంటే ఓ పదవి ఇచ్చేటప్పుడు నా గురించి చిన్న ఎంక్వైరీ జరిగింటుంది, సీనియర్ లీడర్లను అడిగింటారు. వీళ్ళందరూ ఎస్ అని చెప్పింటేనే నాకు ఆ బాధ్యత వచ్చింటుంది. సులభంగా రాదు ఈ బాధ్యతలు. ఈ పదవి, ఈ బాధ్యత నాకు రావడానికి కారకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రత్యేకించి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వాన్ని నమ్మి నా వెంట నడిచినటువంటి నా అనుచరులు, గత 15 ఏళ్లుగా పోరాడుతున్నా కూడా ఏ పదవి రాకపోయినా నా మీద నమ్మకం ఉంచి నన్ను వాళ్ళ భుజాల మీద మోసినటువంటి నా అనుచరులు, నా కార్యకర్తలు, వాళ్లకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. తనకల్ల మండలము చీకటివానపల్లి పంచాయతీ మా శ్రీ వెంకటేశ్వర భజన మండలి. నా పేరు కే గంగులప్ప. మేము ఈ కదిరి నరసింహస్వామి దేవస్థానంలో మా సేవా కార్యక్రమంలో భజన చేసుకుంటూ సాయంత్రం వరకు పాల్గొంటామని మేము మరీ కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.